హాయ్ అందరికీ, నేను ఇక్కడ పప్పుచారు చేసుకుంటున్నా. సో దీనికోసం మనం ముందుగానే ఒక 2 to 3 అవర్స్ నానబెట్టుకొని పెట్టుకోవాలి కందిపప్పుని. నేను ఇక్కడ 3 అవర్స్ నానబెట్టుకున్నాను. మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఒక 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిస్తే ఇలాగా మనకు మెత్తగా ఉడికిపోద్ది అనమాట. సో మొత్తం మెత్తగా అనేసుకోవాలి, ఎక్కడ కూడా మనకి పప్పు ఉండకూడదు. నేను ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ మాత్రమే నేను వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా క్యారెట్ కానీ బీన్స్ కానీ ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక హండీలో ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ ఉల్లిగడ్డలు అనేవి ఎక్కువ వేగిపోవద్దు పప్పుచారులోకి, కొంచెం పంటికి తగులుతూనే బాగుంటాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు అల్లం వెల్లిపాయ పేస్ట్. నేనైతే వేస్తాను. పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలిసేటట్టు కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనము ఇందాక నేను చూపించా కదా వంకాయ ముక్కలు, అవి వేస్తున్నా. ఫస్ట్ వంకాయ ముక్కలు వేసేస్తున్నా, కొంచెం టైం పడతాయి కదా అవి మగ్గడానికి. టమాటాలు వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ముందే వేసేస్తే ఏంటంటే వంకాయ ముక్కలు అనేవి గట్టిగా ఉండిపోతాయి, తొందరగా ఉడకవు అనమాట. సో అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం మెత్తగా మగ్గిపోయేదాకా దాకా. ఇప్పుడు నేను ఇక్కడ పప్పు ఇందాక మెదుకున్నా కదా, దీంట్లో చింతపండు పులుసుని నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ముందే కలిపి నేను వేసుకుంటాను. సో ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు ఈ టైంలోనే మీకు ఎంతవైతే వాటర్ కావాలో అంత వాటర్ మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నా. ఇందులో ఏమన్నా అడుగుకి మీకు పప్పు అనిపిస్తే మీరు చేయితోటి ఇలా అని చూసుకోండి, ఏమన్నా ఉంటే నలిపేసుకోవచ్చు మీరు. అలాగా నేను చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూస్తే ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ పప్పుని చింతపండు పులుసు ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో అది నేను ఇందులో యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడే మన మసాలాస్, మనం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, ఇంగువ కూడా వేసుకోండి. నేను వేసుకోలేదు కారము. నేను ఎందుకు వేయలేదంటే పిల్లలు తినరు కాబట్టి నేను వేయలేదు. పచ్చిమిర్చితో వేసిన కారమే కారం అనమాట. సో ఇదంతా మంచిగా కలుపుకొని మసల పెట్టుకోవాలండి ఒక 15 to 20 మినిట్స్ బాగా. దాని తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు వేసుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా మసులితే అంత మంచిగా ఉంటుంది పప్పుచారు టేస్ట్ అనేది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో నేను చేసుకున్నాను. నచ్చిందా? ట్రై చేయండి. థ్యాంక్ యూ.